బ్రేకింగ్ న్యూస్ మాగంటి గోపీనాథ్ మరణంపై తల్లి మహానంద కుమారి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సునీతపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె రాయదుర్గం పిఎస్ లో ఫిర్యాదు చేశారు. మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలున్నాయని, ఇక దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మాగంటిని తాను చూడకుండా ఉండేందుకు సునీత కూతురు అటు దిశిరా ఏఐజీ ఆసుపత్రికి లేఖ ఇచ్చిందని మహానంద కుమారి ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అడ్డుకుని కేటీఆర్ ను మాత్రం అనుమతించడంపై అనుమానం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటు మాగంటి గోపీనాథ్ మృతికి సంబంధించి తన తల్లి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా పోలీసులకి ఫిర్యాదు చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంపై తనకి అనుమానాలు ఉన్నాయని కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా మరోసారి ఇప్పుడు ఈమె చేసిన కంప్లైంట్ సంబంధించి సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే రైట్, ఇక మాగంటి గోపీనాథ్ తల్లి ఫిర్యాదును మనం చూస్తున్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్లి తన కుమారుడి మరణానికి సంబంధించి అనుమానం వ్యక్తం చేస్తూ కూడా పిఎస్లో కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం ఏదైతే ఎంఆర్ఓకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఆ పత్రాలు సమర్పించే టైంలో కూడా ఆవిడ కేటీఆర్ పై అనుమానంతో కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఎవరైతే సునీత ఉందో తనపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం అప్పుడు కూడా మనం చూసాం. ఇప్పుడు రాయదుర్గం పిఎస్లో కంప్లైంట్ కూడా చేశారు. కంప్లైంట్లో ఎటువంటి అంశాలు పేర్కొన్నారు, పోలీసుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మాగంటి కుటుంబ వివాదంలో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే తల్లి కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. జుబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దివంగత నేత మాగంటి గోపీనాథ్ మరణం వెనుక ఎవరున్నారన్న అంశాలు బయట పెట్టాలి. మరణం పైన సంచలన అనుమానాలు ఉన్నాయి, అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలంటూ కూడా మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో కొన్ని కీలక అంశాలు ఆమె వెల్లడించింది. మాగంటి గోపీనాథ్ అనారోగ్యం ఉన్న సందర్భంలో కూడా ఆమె సంరక్షణగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మాగంటి సునీత పర్యవేక్షణ లోపం ఉందన్న అంశాలు కూడా ఆమె వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా ఇటు ఎంఆర్ఓ ఆఫీస్లోకి కొన్ని ఆధారాలు సమర్పించింది. మాగంటి వారసత్వానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ విషయంలో కూడా కొన్ని తప్పులు జరిగాయి. మొదటి భార్య కొడుకు మనమడైనటువంటి తారక్కి కూడా పూర్తిస్థాయి హక్కులు ఉన్నాయంటూ కూడా కొన్ని సంచలన విషయాలు ఆమె మాట్లాడిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆమె ఇటు రాయదుర్గం పోలీసులకు మాగంటి గోపీనాథ్ మరణం వెనుక ఎవరున్నారు, మరణం పైన కొన్ని అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆమె ఒక 3 పేజీల కంప్లైంట్ కాపీని రాసిన పరిస్థితి. అందులో కొన్ని అంశాలు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇందులో కొన్ని కీలక అంశాలు ఆమె వెల్లడించారు. మాగంటి సునీత పైన కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఎందుకు మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఉన్న సందర్భంలో కావచ్చు, కిడ్నీ సంబంధిత వ్యాధితో ఉన్నట్టు కావచ్చు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు, ఆమె భద్రతా సిబ్బంది ఎందుకు ఆ సమయంలో అక్కడ లేరు, వారికి సిపిఆర్తో పాటుగా అన్ని రకాల ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు, కానీ ఆయన కింద పడిపోయినప్పుడు ఎందుకు వీరంతా ఆయనను కాపాడే ప్రయత్నం చేయలేదు, ఆసుపత్రికి తరలించిన అనంతరం కూడా కొన్ని కీలక అంశాలు అందులో వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తల్లిగా, ఎందుకంటే 92 ఏళ్ల తల్లిగా నా కొడుకు మృతిపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి నేను వాటన్నిటికి సంబంధించినటువంటి విషయాలపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఆమె పోలీసులను వేడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏజీ ఆసుపత్రిలో చేర్చిన అప్పటి నుంచి అసలు ఆయన మరణించిన వరకు కూడా ఏం జరిగిందన్న అంశాలు కూడా పూర్తిస్థాయిగా వెల్లడించాలి. ఆయన అనారోగ్యానికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి డాక్యుమెంట్స్, వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి వాటిని అన్నిటి కూడా బయటికి వెల్లడించాలంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏఐజీ ఆసుపత్రిలో జూన్ 5న చర్చించారు. అయితే ఈ సందర్భంగా ఆసుపత్రిలో కన్న కొడుకు ఉంటే కన్న తల్లిని అనుమతించలేదు. ఆసుపత్రికి లోపలికి వెళ్ళినా కూడా ఐసీయూలో ఉండగా కూడా వీరంతా లేఖ రాశారు. అందులో కీలకంగా దిశిరా జూన్ 6వ తేదీన దిశిరా డాటర్ ఆఫ్ సునీత సంతకం చేసిన లేఖను భద్రతా సిబ్బందికి లిఖితపూర్వకంగా ఆదేశాలు చేశారు. నిన్న మనం ఆ లేఖను కూడా చేశాం. ఆ లేఖలో కూడా మహానంద కుమారిని లోపలికి ఐసీయూలోకి మాగంటి గోపీనాథ్ని చూసేందుకు అనుమతించొద్దు అంటూ కూడా దిశిరా మాగంటి గోపీనాథ్ కూతురుగా ఆమె లేఖ రాసినటువంటి లేఖ కూడా
వెలుగులోకి వచ్చింది. ఇందులో కూడా ఆ తల్లిని మహానంద కుమారిని కన్న కొడుకు అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే చివరి దశలో ఉంటే నన్ను ఎందుకు అనుమతించలేరు? అదే సందర్భంలో కేటీఆర్ని అనుమతించారు. ఎందుకంటే మన ఇక్కడ ఆమె రాసినటువంటి కంప్లైంట్ కాపీలో 2వ పేజీలో 3వ పేరాలో క్లియర్గా మెన్షన్ చేసింది. అదే సమయంలో కేటీ రామారావు కేటీఆర్కి ప్రవేశం కల్పించబడింది, కానీ నా కొడుకు స్వేచ్ఛగా కలవడానికి నన్ను అనుమతించలేదు. కన్న తల్లిగా నన్ను అనుమతించలేదు, కానీ కేటీఆర్ హడావిడిగా వచ్చి నన్ను చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి కలుస్తా అని చెప్పి ఒక రూట్లో వచ్చి ఇంకో రూట్లో తనని చూడకుండా వెళ్ళిపోయాడు. తన సందర్శన తర్వాత కేటీఆర్ నా ఉనికిని అంటే నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు, వివరణ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. నా కొడుకు పరిస్థితిని అతన్ని చేరుకోవడం చుట్టూ కొన్ని దురుద్దేశపూర్వకమైనటువంటి మోసపూర్వకమైనటువంటి అంశాలు చర్యలు అక్కడ జరిగాయి. దీనిపైన నాకు మరింత అనుమానాలు బలపడ్డాయి, మరింత అనుమానాలు నాకు ఎక్కువయ్యాయి అంటూ కూడా ఆమె చెప్పారు. ఈ సంఘటన నన్ను తీవ్ర బాధకు గురి చేసింది. ఎందుకంటే కేటీఆర్ వచ్చి వెళ్ళాడు, మిగతా బీఆర్ఎస్ నేతలంతా వెళ్ళారు, కానీ ఐసీయూలో కన్న కొడుకు లోపల తీవ్ర అనారోగ్యంతో చివరి దశలో ఉన్నప్పుడు కన్న తల్లిగా నన్ను బయటే నిల్చోపెట్టారు. అందుకు ఒక లేఖను కూడా రాశారు. సెక్యూరిటీ భద్రతా సిబ్బంది ఎవరిని తల్లిని లోపలికి అనుమతించొద్దు, మహానందకూర మాగంటి గోపీనాథ్ తల్లి ఆమెను లోపలికి అనుమతించొద్దు అంటూ కూడా కేటీఆర్ వచ్చి వెళ్ళినారు. మరి ఇందులో ఇలాంటి దురుద్దేశం ఉంది, దీనివల్లే నాకు అనుమానాలు బలపడుతున్నాయంటూ కూడా ఆమె ఫిర్యాదులో క్లియర్గా మెన్షన్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా, ఎట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో అయినా ఒక తల్లి తన కొడుకుని చూడాలనుకుంటుంది. 92 ఏళ్ల వయసులో నేను ఐసీయూ బయట నిరీక్షిస్తూ ఉన్నా, 2 రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నా, కానీ నన్ను నా కొడుకుని చూడడానికి అనుమతించలేదు. ఇందులో ఇలాంటి కుట్రలు ఉన్నాయనేది బయటపెట్టాలంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. కేటీఆర్ వచ్చి వెళ్ళడం వెనుక ఎలాంటి కుట్రలు ఉన్నాయన్న అంశాలు కూడా ఆమె ప్రధానంగా వెల్లడించిన పరిస్థితి. తన కొడుకు మరణానికి దారితీసిన సంఘటనలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలి. ఇందులో మాగంటి సునీత, ఎందుకంటే ఆమె మొదటి నుంచి కూడా నా కొడుకుకి ఒక కిడ్నీ సంబంధిత వ్యాధి ఉంది, ఓ కిడ్నీని తొలగించాలన్న విషయాలు నాకు తర్వాత తెలిసాయి. కిడ్నీని తొలగించిన అనంతరం కూడా డయాలసిస్తో పాటు ఆయన అనారోగ్యంగా ఉంటే ఖచ్చితంగా అది సంరక్షకుల బాధ్యత ఉంటుంది. సంరక్షకులుగా మాగంటి సునీత ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో మాగంటి సునీత అనారోగ్యంగా ఉన్నటువంటి నా కొడుకు మాగంటి గోపీనాథ్ విషయంలో అనేక నిర్లక్ష్యం వహించింది, అనేక సందర్భాల్లో నిర్లక్ష్యం వహించింది. డయాలసిస్ విషయంలో కావచ్చు, ఆయనకు అనేక చికిత్స జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు వాళ్ళు నిర్లక్ష్యం వహించినట్టు కూడా ఆమె ప్రశ్నించిన పరిస్థితి. ఇక్కడ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, వ్యక్తిగత గన్మెన్స్ ఉంటారు, భద్రతా సిబ్బంది ఉంటారు, వీళ్ళందరూ కూడా ట్రైన్డ్గా ఉంటారు. వాళ్ళంతా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ఎమ్మెల్యేను కాపాడాల్సి ఉంటుంది. మరి వాళ్ళంతా ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఈ అంశాలపైన కూడా కొంత క్లారిటీ రావాలి, దానిపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలి. ఎందుకంటే నా కొడుకు లేకపోవడం నాకు తీరని నష్టాన్ని కలిగించింది. ఎందుకంటే మాగంటి సునీత వచ్చిన అనంతరం కూడా మా కుటుంబాన్ని నా కొడుకుకు దగ్గర కానివ్వలేదు అంటూ కొన్ని సంచలన విషయాలు కూడా ఆమె వెల్లడించింది. అందుకే ఈ అంశాలన్నిటిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలి. నా కొడుకు మృతి వెనుక అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి. ఏజీ హాస్పిటల్లో వెళ్ళినప్పటి నుంచి అసలు మరణాన్ని ప్రకటించడం కూడా, ఎందుకంటే కేటీఆర్ వచ్చిన తర్వాత మరణాన్ని ప్రకటించారు, ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు ఫైనల్ చేసిన అనంతరం ప్రకటించారు. అసలు నా కొడుకు ఎప్పుడు మృతి చెందాడన్న అంశం పైన కూడా క్లారిటీ లేదు. దీనిపైన ఆసుపత్రి పైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలి. ఆసుపత్రికి సంబంధించినటువంటి రికార్డులన్నింటినీ పరిశీలించాలి, సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించాలి. ఎన్ని గంటలకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, తర్వాత జరిగినటువంటి అన్ని పరిణామాలపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. ఎందుకంటే ఆయనే అడ్మిట్ అయిన తర్వాత కూడా హుటాహుటిన బీఆర్ఎస్ వాళ్ళు రావడం, మమ్మల్ని అందరినీ మాగంటి కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిని మిగతా కుటుంబ సభ్యులను ఎవరిని అనుమతించొద్దు అంటూ కూడా ఒక లేఖ రాసి భద్రతా సిబ్బంది ఇవ్వడం వెనుక ఎలాంటి కుట్రలు ఉన్నాయన్న అంశాన్ని ఆమె ఫిర్యాదులో ప్రశ్నించిన పరిస్థితి. 92 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి కన్న తల్లిని ఐసీయూ డోర్ల బయట నిల్చోపెట్టారు, కానీ కేటీఆర్ వచ్చి లోపలికి వెళ్ళి ఎందుకు అన్ని గంటల సేపు ఉంచారు? నన్ను ఒక్క క్షణం కన్న తల్లిని కన్న కొడుకు చివరి దశలో ఉంటే ఎందుకు చూపించలేరు? చివరి దశలో నేను నా కన్న కొడుకుని చూసుకోలేనన్న బాధ నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇప్పటికీ నేను అదే బాధలో ఉన్నానంటూ ఆమె కన్నీరు పెడుతూ పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏజీ ఆసుపత్రిలో జరిగినటువంటి అన్ని పరిణామాలపైన పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి. కేటీఆర్ వచ్చి వెళ్ళడం వెనుక ఎలాంటి కుట్రలు ఉన్నాయి, నాకు ఇంకా అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే కేటీఆర్ వచ్చారు, లోపలికి వెళ్ళారు, మాట్లాడారు, వాళ్ళు చేసుకున్నటువంటి అన్ని అంశాలు చేసుకున్నారు. తర్వాత ఎందుకు ప్రకటించారు? ముందే మరణించాడా, లేకపోతే మరణించిన
తర్వాత ఎందుకు ఆలస్యంగా ప్రకటించారన్న అంశాలు కూడా కొన్ని కీలకమైనటువంటి అనుమానాలను మహానంద కుమారి మాగంటి గోపీనాథ్ తల్లి వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కీలకంగా మాగంటి సునీత కూడా కొంత నిర్లక్ష్యం చేసిందన్న అంశాలు కూడా ఇందులో పేర్కొన్న పరిస్థితి. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇంత దారుణంగా అంటే బాధపడుతుంటటువంటి వైద్య చికిత్సలు అందిస్తున్నప్పటికీ కూడా ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఎందుకంటే నా కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు, మరణానికి గల కారణాలకు సంబంధించినటువంటి శ్రీమతి సునీత తీవ్రమైన నేరపూరిత కుట్ర చేశారని నేను అనుమానిస్తున్నాను. నేను వినయపూర్వకంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సునీతకు సంబంధించినటువంటి అనుమానాలు కూడా ఎస్ సాగర్, మీరు అలాగే ఒకసారి హోల్డ్లో ఉండండి. ఇప్పటికే మనం చూసుకుంటే మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత తన తల్లి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. కేటీఆర్ వచ్చినప్పుడు నన్ను చూడటం ఇద్దరు ఒకే లిఫ్ట్లో వెళ్ళాం. పైకి వెళ్ళిపోయేసరికి బాబు ఇట్లా సంగతి అంటే అమ్మ నేను వచ్చి మాట్లాడతానాగానే ఆ గదిలోకి వెళ్ళి రెండో వైపు నుంచి వెళ్ళిపోతున్నాడు. రెండో వైపు నుంచి వెళ్ళిపోతాడు ఏంటా అని నేను వెంటబడ్డా. నేను వెంటబడ్డా ఎందుకంటే నా పరిస్థితి ఏంటి, నా బిడ్డ ఏమైపోతాడు, అసలు ఉన్నాడా లేదు తెలియట్లా. వెంటబడి కిందకి వెంటబడి బాబు ఒక్క మాటినయ్యా ఎందుకంటే నన్ను ఇట్ట చేస్తున్నారని చెబుదామని వెళ్తే అంత వేసేసుకుని వెళ్ళిపోయాడు. కనీసం తల్లిని రాణిస్తలేరు. ఇంకెవరికి చెప్తాను ఏదో అంటాడు. ఒకసారి అంట రాముడికి ఏదో అయితే ఏదో కప్పన ఏదో తొక్కాడంట. అది బాధపడుతుంటే అయ్యో నాకు చెప్పొద్దంటే నువ్వే కదా తొక్కింది ఎవరికి చెప్పనయ్యా. అట్లా వాళ్ళే మనల్ని చేస్తే ఇంకెవరికి చెప్తాం? అసలు కనీసం అమ్మకి అమ్మ నేను మళ్ళీ వస్తాను ఏంటన్నా ఒక్క మాట అంటే కదా బాబు చూడనివ్వట్లేదు ఏదో కొంచెం చెప్పేలే అని చెప్పేదాన్ని. అసలు చనిపోయిన తర్వాత అంటే ఆయన డిక్లేర్ చేసిన తర్వాత కూడా మాకు లేదు. డిక్లేర్ చేసిన తర్వాత అయినా ఇప్పుడు ఆయన ఎప్పుడు చేశారు అంటే కేటీఆర్ వచ్చిన తర్వాతనే కేటీఆర్ రాకముందు 2 రోజులు అది అట్లా ఉంది, ఇదిగో అన్నారు అదిగో అన్నారు, నాకు తెలియదు. ఆ వెంటిలేటర్ మీద ఒకసారి చూస్తే అంటా ఉంటే నేను ఇంకా ఈ డాక్టర్లు అడిగితే అమ్మ కంగారు బాబాకు మరి నేను పెద్దదాన్ని కదా వాళ్ళు అట్లా చెప్పారేమో ఇప్పుడు అనిపిస్తుంది, పిచ్చిమోండని వాళ్ళ మాట విన్నాను కదా అని. వాళ్ళు పర్వాలేదమ్మా కొంచెం వచ్చిందండి. ఆ రోజు రాత్రి 60 వరకు వచ్చిందమ్మా పర్వాలేదంటే వెళ్ళి హాయిగా అది కొద్దిగా రెస్ట్ తీసుకున్న ఇంట్లో. తెల్లారిపోతాను వీడేం చేశాడు కేసీఆర్ వస్తున్నానంట లేమ్మా అని. కేసీఆర్ వస్తే ఇంకేదన్నా చేస్తాడేమో నా బిడ్డ కానీ నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇక్కడ హడావుడి ఏంటి వాళ్ళు వస్తే రావద్దు కొట్టించాలని కూడా పెట్టింది, కొట్టమని కూడా పెట్టిందంట కుర్రాళ్ళు. వాళ్ళు అమ్మో మేము కొట్టమన్నారు. ఎందుకు కొట్టిస్తుంది మా కొడుకు చచ్చిపోతే అక్కడ హాస్పిటల్. ఇది అబద్ధం కాదు, ఇది అబద్ధం కాదు, నిజం నిరూపిస్తాను. అదేగా వాడికి ఎప్పుడు తెలిసిందో నాకు తెలియదు. నాకు పొద్దున్న 6 గంటలకి లేమ్మా కేటీఆర్ ఏంట్రా అంటే లేదు కేసీఆర్ వస్తున్నా అంట ఇప్పుడు 7 గంటలకు వెళ్దామని చెప్పి అన్నాడు. అంతే, అప్పటి వరకు మీకు తెలియదు. అక్కడికి హాస్పిటల్ వచ్చే వరకు తెలియదయ్యా. తెలిస్తే అమ్మ ఏమైపోద్దో అంటే ఉంటుంది కదా వయసు అయిపోయింది అని అంటే అక్కడి వరకు తెలియదు. అక్కడికి వచ్చేసరికి హడావు. ఇక ఇది అంటే ఏంట్రా అంటే అయిపోయిందమ్మా అన్నాడు. అయ్యో అని ఏంట్రా అని పైకి వెళ్ళి అనే లోపల మళ్ళీ వెళ్ళిపోతుంది బాడీ. ఇటు చూస్తే బాడీ వెళ్ళిపోతుంది ఏంట్రా అని వెనకబడిపోయి అక్కడికి ఇంటికి వెళ్ళిపోతే అసలు ఏమీ తెలియని పరిస్థితి. కొంచెం ఏమన్నా ఆలోచించుకుంటాం, ఇంకేం ఆలోచించకుండా మరి అది ఏం జరిగిందో ఏమో కూడా తెలియదు. ఇప్పటికీ ఏం చేయటానికి ఏమంటానికి కూడా మాకు నోరు రాకుండా. కానీ ఇది మాత్రం నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఎప్పుడైతే సాగర్ మనం విన్నాం ఏదైతే మాగంటి గోపీనాథ్ తల్లి చేస్తున్న ఆరోపణల్ని, నేను చెప్పేదంతా అబద్ధమే నిజమే అబద్ధం కాదు, వాటన్నిటిని కూడా నేను నిరూపిస్తానని చెప్పి కూడా ఆవిడ అంటున్నారు. మరోవైపు సునీత కానీ లేదంటే కేటీఆర్ కానీ ఇప్పుడు చేసిన కంప్లైంట్కి సంబంధించి కానీ లేదంటే తను చేస్తున్న వ్యాఖ్యలకు కానీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా కన్న తల్లి ఒక కొడుకు విషయంలో అబద్ధం చెప్పను, ఇదంతా పూర్తిగా నేను కళ్ళతో చూసింది, అక్కడ జరిగినటువంటి సంఘటనలే నేను ప్రత్యక్షంగా చేస్తున్నాను. నాతో పాటు కేటీఆర్ లిఫ్ట్లో వచ్చాడు, నన్ను ఎందుకంటే
కన్న కొడుకు లోపల చివరి దశలో ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మళ్ళీ వస్తానని వెళ్ళి వేరే డోర్ నుంచి వెళ్ళిపోయాడు. సో దీని వెనుక ఏముందనేది బయటికి రావాలి. సునీత, మాగంటి సునీత మనుషులను పెట్టించి నన్ను బెదిరింపులకు పాల్పడి అక్కడికి లోపల రాకుండా ఒక లెటర్ రాసి లోపలికి భద్రతా సిబ్బంది కనీసం నన్ను లోపలికి అనుమతించకుండా ఉండేందుకు, ఇవన్నీ కూడా ఎందుకు ఇలాంటి పరిణామాలు జరిగాయి? అప్పుడున్న పరిస్థితుల్లో నేను స్పందించలేకపోయాను. ఎందుకంటే వెంటనే ఐసీయూలో ఉన్నాడు, కొంత కోలుకుంటాడని చెప్పి నన్ను అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి పంపించే ప్రయత్నం చేయాలి. ఎలాగో 2 రోజులు అక్కడ నిరీక్షించినా కూడా నన్ను ఐసీయూ లోపలికి అనుమతించలేదు. కానీ నన్ను మభ్యపెట్టి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. తెల్లారి వచ్చేసరికి కేసీఆర్ వస్తుండంటూ అడావిడి చేశారు. కేసీఆర్ వచ్చేసరికి నా కొడుకు డెడ్ బాడీ బయటికి వచ్చింది అంట. ఆ తల్లి మొత్తం విషయాన్ని, అక్కడ ఉన్నటువంటి జరిగిన మొత్తం పరిణామాలని వివరించిన పరిస్థితి. దానికి సంబంధించిన పూర్తిస్థాయి అంశాలను కంప్లైంట్లో ఆమె పిన్ టు పిన్ మెన్షన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి జరిగిన అన్ని పరిణామాలు, మాగంటి సునీత ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది, కేటీఆర్ వచ్చిన అనంతరం కూడా అసలు ఎప్పుడు చనిపోయాడో నా కొడుకు కనీసం నాకు తెలియలేదు అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది, ఎంతో బాధను వ్యక్తం చేస్తుంది. ఈ మొత్తం ఘటనలన్నీ కూడా నన్ను తీవ్రంగా కలిచివేశాయి. అప్పుడున్న పరిస్థితుల్లో వెంటనే హాస్పిటల్ నుంచి డెడ్ బాడీని బయటికి తీస్తారు. నేను అక్కడ ఉంటుండగానే నా కొడుకు డెడ్ బాడీని బయటికి తీస్తారు. 2 రోజులుగా నన్ను కనీసం చివరి చూపు, చివరి దశలో కన్న కొడుకుని నన్ను చూసుకోనివ్వలేదు. 92 ఏళ్ళ వృద్ధాప్యంలో ఉన్నటువంటి నన్ను కనీసం నా కొడుకు చివరి దశలో తన ముఖాన్ని కూడా చూసుకోలేకుండా ఇంత కుట్రలు చేశారు. ఈ కుట్రలు చేయాల్సిన అవసరం ఎందుకుంది? దీని వెనుక ఎలాంటి మోసపూరితమైనటువంటి కుట్రలు ఉన్నాయనేది అనుమానాలు నాకు ఇప్పుడు కలుగుతున్నాయి. ఎందుకంటే అప్పుడున్న సమయంలో నా కొడుకు పోయిన బాధలో నేను మునిగిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అసలు నాకు ఎలాంటి ఆలోచనలే రాలేదు. ఏం జరిగిందన్న విషయాలే నాకు తెలియడం లేదంటూ కూడా ఆమె కన్నూరి మున్నీరుగా ఇచ్చారు. దీనిపైన ఇప్పటివరకు బీఆర్ఎస్ ఎలాంటి కామెంట్ చేయలేదు. మరి ఎలా స్పందిస్తుందనేది చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కొంత హంగామా నడుస్తుంది. ఇప్పటికే చివరి దశలకు ఉప ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఆమె వారసత్వానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ విషయంలో కూడా ఇంకా వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తల్లి రాయదుర్గం పోలీసులకు మాగంటి సునీత పైన ఫిర్యాదు చేయడం, మృతిపైన అనేక అనుమానాలను వ్యక్తం చేయడం, కేటీఆర్ వచ్చిన అనంతరం మరణాన్ని ప్రకటించడం వెనుక ఎలాంటి కుట్రలు ఉన్నాయో బయట పెట్టాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తూ దానికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలను కూడా నేను సమర్పిస్తాను. ఆసుపత్రిలో జరిగిన పిన్ టు పిన్ విషయాలు నాకు తెలియాలి. నా కొడుకు మృతి ఎలా జరిగింది, మరణాన్ని ఎప్పుడు ప్రకటించారు, ఎప్పుడు మృతి చెందాడు, ఎప్పుడు ప్రకటించారు, ఎందుకు దీని వెనుక కుట్రలు జరిగాయన్నటువంటి అన్ని అనుమానాలను ఆమె వ్యక్తం చేసింది. ఇవన్నీ కూడా బహిర్గతం కావాలంటూ కూడా మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన ఎలాంటి యాక్షన్ ఉంటుందనేది చూడాలి. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.